ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 78వ కేన్స్ చిత్రోత్సవాలు నేడు ఫ్రాన్స్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఏడాది రెడ్ కార్పెట్పై వస్త్రధారణ విషయంలో నిర్వాహకులు కొన్ని కీలకమైన, కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రెడ్ కార్పెట్పై పూర్తి నగ్నత్వాన్ని ప్రదర్శించడం, అలాగే అతిగా పెద్దవిగా ఉండి ఇతరులకు అసౌకర్యం కలిగించే దుస్తులను ధరించడాన్ని అధికారికంగా నిషేధించారు. ఈ నిర్ణయం ఫ్యాషన్ ప్రపంచంలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా కేన్స్ రెడ్ కార్పెట్పై చోటు చేసుకున్న కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2022లో ఉక్రెయిన్కు మద్దతుగా ఓ మహిళా నిరసనకారిని అర్ధనగ్న ప్రదర్శన చేయడం, అలాగే ఏడాది జరిగిన గ్రామీ అవార్డుల వేడుకలో ప్రముఖ డిజైనర్, నటి బియాంకా సెన్సోరి ధరించిన అతి తక్కువ దుస్తులు తీవ్ర వివాదాస్పదం కావడం వంటివి ఈ నూతన నిబంధనల రూపకల్పనకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కేన్స్ ఫెస్టివల్ నిర్వాహకులు తమ సంస్థాగత నియమావళి, ఫ్రెంచ్ చట్టాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, నగ్నత్వంతో పాటు ఇతరుల కదలికలకు ఆటంకం కలిగించే లేదా స్క్రీనింగ్ రూమ్లలో సీటింగ్ ఏర్పాట్లకు ఇబ్బంది కలిగించేంత భారీ దుస్తులు ధరించిన వారికి ప్రవేశం నిరాకరించే హక్కు ఫెస్టివల్ నిర్వాహకులకు ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా నేలపై అతి పొడవుగా విస్తరించి ఉండే గౌన్ల ట్రైల్స్ ఉన్న దుస్తులు ఈ నిషేధం పరిధిలోకి వస్తాయి. అలాగే గాలా స్క్రీనింగ్ల సమయంలో పెద్ద టోట్ బ్యాగులు, బ్యాక్ప్యాక్లు వంటివి కూడా రెడ్ కార్పెట్పైకి అనుమతించబడవు. నేడు ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు మే 24 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది కూడా పలువురు భారతీయ తారలు కేన్స్ రెడ్ కార్పెట్పై సందడి చేయనున్నారు. వీరిలో ఆలియా భట్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శాలిని పాసి, షర్మిలా ఠాగూర్, కరణ్ జోహార్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ నూతన వస్త్రధారణ నిబంధనల నేపథ్యంలో మన తారలు ఎలాంటి దుస్తుల్లో మెరుస్తారో చూడాలి. ఇదిలా ఉండగా ఇంతకు ముందు